You brought the bill, you implement it. నేను తెలంగాణ ప్రెసిడెంట్ జూబ్లీస్ మా జూబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. తెలంగాణలో నేను వచ్చిన నుంచి దాదాపు ఏం హామీలు నెరవేర్చలేదు. దాదాపు రుణమాఫీ చేస్తాం, అంతా అయిపోయింది. 61,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసాము. ఏ ఒక్క ఉద్యోగం తక్కువ అయినా నేను మోడీ చర్చకు రమ్మాను, దండం పెట్టి నేను అక్కడే రాజీనామా చేస్తాను అన్నాడు. చేయమని చెప్పాలి, దానికి ముందు చేయమని చెప్పి చర్చ. నేను చెప్తున్నాను, నీరు పోవాల్సిన అవసరం లేదు. మా అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే 60,000 ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా. మీరు ఒక్కసారి లైబ్రరీలో పోయి కూర్చోండి. మీరు లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి వాయు ఉద్యోగం అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదని కాదు ఉన్నది. కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే. ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో 135,000. ఏమైనా 135,000 ఉద్యోగాలు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు కదా, ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు?